సో ఈ రోజు లాస్ ఆఫ్ మోషన్ లో ఫస్ట్ పార్ట్ మనం చేయబోతున్నాం. సో హాయ్ జోష్నా, గుడ్ ఈవినింగ్. హాయ్ సుజాత, నో వన్ షాట్ సార్ ప్లీజ్. ఓకే. అండ్ నితిన్ హాయ్, హఫీజ్ హాయ్, శివరంజని హాయ్, నాని ప్లేస్ హాయ్ సార్, హౌ ఆర్ యూ? 30 minutes లేట్. అది నా తప్పు కాదు, నవీన్ సార్ ఇప్పటివరకు తీసుకున్నాను, నేను ఏం చేయలేను. నేను యాక్చువల్గా 9 నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో హాయ్ రమణ, హాయ్ ప్రియా, అస్సలాము అలైకుం సార్. వాలేకుమ్ అస్సలాం. హాయ్ ప్రసాద్ సిహెచ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ధనలక్ష్మి హాయ్ సార్. Jashwant Chaudhary hi, and Priya director any Narayana student. Okay. Nani plays hi sir, how are you? 30 minutes late. Good evening Joshna, disciplined and punctual student. Also I think Shaista Sana kuda unde untadi class lo. And Samir sir class start అయిపోయిందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. I am doing well Joshna, thank you for asking. And let them know, everybody know that the class is starting. I am doing good. Hemal hi, hi gaming, hi JEE aspirant IIT Hyderabad, hi. And ఇంకా అందరు వచ్చేయాలి. నా క్లాస్ 6 to 7:30 ఉండేది, కిరణ్ సార్ లాక్కున్నారు, లాస్ట్ది నాకు వేసేసారు. హాయ్ అజయ్, హాయ్ మోహిత్. బట్ ఎక్కడున్నా కూడా ఫిజిక్స్ కింగ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. వెరీ మచ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. సురేష్ కుమార్ హాయ్, అజయ్ హాయ్. సో good evening sir, how are you? Nandakishore, I am doing well Nandakishore, thank you for asking. And yes, so ee roju topic loss of motion. Ee roju ekkuva problems kanna kuda ekkuva concepts నేర్చుకోవాలి ఈ రోజు. ఎందుకంటే వెక్టర్స్ లాగా కైనమాటిక్స్ లాగా అట్లా మీకు తెలుసు అని చెప్పి ఇమాజిన్ చేయకుండా, అజ్యూమ్ చేసుకోకుండా నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి, ముందు లాస్ నేర్చుకుందాం, తర్వాత ఈక్విలిబ్రియంలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ లామీస్ థీరంలో, అదే ఈక్విలిబ్రియంలో కూడా ప్రాబ్లమ్స్ చేయాలి. అశు, అశ్విత హాయ్, సురేష్ కుమార్ హాయ్, అందరికీ హాయ్ హాయ్ హాయ్. 29 వాచింగ్, ఇంకా రావాలి. లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయాలి. అండ్ ఒకవేళ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ ప్రీవియస్ HLW హోంవర్క్ సమ్స్ డిస్కస్ చేయరా ప్లీజ్. హోంవర్క్ సమ్స్ మీకు ఇచ్చేసాను కాబట్టి మీరే హోంవర్క్ చేయాలి. అండ్ హాయ్ చీకటి, చరి చీకటి హాయ్. కరుణాకర్ JEE 2024 హాయ్ ఎవ్రీవన్. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దామంటే 31 ఉన్నారు, ఇంకా కావాలి నాకు. అజయ్ కుమార్ హాయ్, అంజలి దేవి హాయ్. సార్ వాయిస్ లో ఉందా అజయ్? ఇక్కడ పైన పెట్టుకుందాం కావాలంటే. ఇప్పుడు చూడు, వాయిస్ బ్రహ్మాండంగా వస్తుంది చూడు. హాయ్ సార్, హాయ్ నితిన్. వాయిస్ ఓకేనా? డిస్కస్ చేస్తానన్నారు కదా సార్, ఓకే ట్రై చేద్దాం. డిస్కస్ చేస్తానని చెప్పినా కానీ, అంటే ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ మోషన్ స్లైడ్స్ వేరు ఉంటాయి కదా, అందుకే. హాయ్ తెలుగు అమేజింగ్ హాయ్. సాయి NIT వరంగల్, తెలుగు అమేజింగ్ హలో. ఎస్ షణ్ముఖ ఛానల్ హాయ్ సార్. ఐఎమ్ బ్యాక్ సాయి. ఓకే ఎస్ సార్ ఓకే. లీలా రాయ్ హాయ్, పాత స్టూడెంట్ లీలా రాయ్. ఆకాష్ చవన్ హాయ్ సార్. హాయ్ ఆకాష్ చవన్. వాయిస్ ఓకే, థ్యాంక్ యూ హేమర్. హేమల్ చౌదరి, హేమల్ స్కిల్డ్ హేమల్. చార్లీ సార్ ఓకే. చార్లీ ఓకే, చార్లీ ఓకే ఓకే. MG sin theta నైస్. సార్ 11 దాకా ఉంటుందా క్లాస్? ట్రై చేస్తా, మీరు వింటే నేను చెప్తుంటా. అండ్ హరీష్ ఫేవరెట్ హాయ్. పవన్ కుమార్ కురపాటి హాయ్. అండ్ సార్ నో వన్ షాట్ ప్లీజ్, ఇది వన్ షాట్ కానే కాదు. MG sin theta ఇన్ థంబ్నెయిల్. ఓకే, ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్, వెరీ నైస్ వెరీ నైస్. కాకపోతే అది రోలింగ్ బాడీ కాబట్టి దాంతోపాటు టార్క్ కూడా ఉంటుంది. సార్ ఆల్ డిస్కస్ చాప్టర్ కీప్ ఇన్ ప్లేలిస్ట్ ఫ్రమ్ ఆల్ చాప్టర్. ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయమ్మా. ఎస్ మోహిత్, విల్ డూ దాట్. అండ్ సార్ యు ఆర్ దేర్ ఇన్, సార్ యు ఆర్ ద హీరో ఇన్ మై మూవీ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. ప్రియా డైరెక్టర్. సో సార్ HC వర్మ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయండి, చేద్దాం. ఎస్ ఓకే. సో ఈరోజు చాప్టర్ వచ్చేసి చాలా ముఖ్యమైన అంశాలు కొన్ని మనం డిస్కస్ చేయాలి. దాంతోపాటు ముందు ఫ్రీ బాడీ డయాగ్రామ్లో అసలు కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి. సుబ్బు గేమింగ్ సార్ కొంచెం వాయిస్ పెంచండి. వాయిస్ నాకు తెలిసి చాలా ఎక్కువగా ఉందేమో నాకే, అంటే నేను ఎక్కువగా అరవలేనమ్మా. రిలేటివ్ మోషన్ ఇప్పుడు కాదమ్మా, లాస్ ఆఫ్ మోషన్లో 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత రిలేటివ్ మోషన్ వస్తుంది సార్. యా
వాయిస్ క్లియర్గా ఉందా లేదా ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఏమో వాయిస్ ఓకే అంటున్నారు, కొంతమంది ఏమో వాయిస్ పెంచండి అంటున్నారు. చూద్దాం మరి. నేనైతే అరిచి అరిచి చెప్పలేను, నార్మల్గానే నా టోన్లో చెప్పగలను. మీ వాల్యూమే కొంచెం పెంచుకోండి, ఓకేనా? అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వాయిస్ లోగా ఉందా, పర్లేదా? ఇప్పుడు ఓకేనా? హాయ్ మధు. లోకేష్ రామ్ సార్ మీరు విహెచ్ఆర్ అంటే ఏంటో? ఎస్ మోహిత్, ఓకే 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 రైట్, వాయిస్ ఈస్ గుడ్, థ్యాంక్ యూ సార్. హీ ఈస్ విలన్ ఆఫ్ ఓకే 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 థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ అవినాష్. యా రైట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ చాప్టర్, దట్ ఈస్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో కొన్ని నేను డిస్కస్ చేసి స్ట్రెస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా ఫస్ట్ లా అంటే ఏంటి, సెకండ్ లా అంటే ఏంటో కొంచెం ఓవర్ వ్యూ ఇచ్చేసిన తర్వాత యాక్చువల్గా టాపిక్లోకి డీప్గా వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే తర్వాత వేరే వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ఫస్ట్ లా. ఫస్ట్ లా ఏంటంటే when everybody continues to be in state of rest or uniform motion unless acted upon by external force. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తేనే బాడీ కదిలిద్ది, లేకపోతే కదలదు. అంటే ఏంటంటే ఎవరైతే అంటే ఈ లాలో నుంచి మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ లాలో నుంచి మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఈజ్, ఒక పార్టికల్ యూనిఫామ్ మోషన్లో వెళ్తుంది అనుకోండి. యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అనుకోరా, దాని మీద నెట్ ఫోర్స్ ఎంత పిల్లలు అంటే 0. ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, ద నెట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఈజ్ 0. ప్రసాద్ సిహెచ్, యువర్ టీచింగ్ స్టైల్ ఈజ్ సూపర్బ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మై టీచింగ్ స్టైల్ ఈజ్ సూపర్బ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ కూల్. నేను చిల్గా రిలాక్స్గా వెళ్ళిపోతాను అనమాట. Big fan Pawan Kumar, thanks a lot, it means a lot to me. Hi Yamini, hi Nani. Okay, right. So ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తాను చూడండి. సి రెగ్యులర్ లాగా ఫస్ట్ లా అంటే ఎవ్రీబాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అలా ఉండదు. మంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటో ఒకసారి ఫస్ట్ స్లైడ్లోనే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి దాన్ని. పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే దాని మీద నెట్ ఫోర్స్ 0. అంటే ఎప్పుడైతే నెట్ ఫోర్స్ 0 అయిందని తెలిసిందో పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీ వెళ్తుందనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఇలా వెళ్తున్న పార్టికల్ని దాని వెలాసిటీని డిక్రీజ్ చేయాలనుకో. డిక్రీజ్ చేయాలంటే ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉండాలి, అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉండాలి. అదే వెలాసిటీని ఇంక్రీజ్ చేయాలంటే ఈ డైరెక్షన్లో ఉండాలి. అదే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉందనుకో, పర్పెండిక్యులర్గా ఉందనుకున్నాను. ఫోర్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వెలాసిటీ ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ కాదు, కానీ డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఏం రాయొచ్చు అంటే ఫోర్స్ కెన్ ఇంక్రీజ్ magnitude of velocity, force can increase velocity, or it can also decrease velocity. Force can increase velocity, force can decrease velocity, force can change direction. Force can change direction without changing magnitude of velocity. Force can change direction without changing magnitude of velocity. అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వింటే మాత్రం మీకు చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వింటే చాలా వరకు కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. అందుకే నేను రాసేది చెప్పేది జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. మన లాస్ట్ క్లాస్ కాబట్టి ఎంతసేపు అయినా తీసుకోవచ్చు. నో ఐ కెనాట్ కంప్లీట్ దిస్ చాప్టర్ ఇన్ వన్ షాట్లో కాదు నాన్న, 2-3 క్లాసెస్ 4 క్లాసెస్ వరకు అయితే. సో ఫోర్స్ కెన్ ఇంక్రీజ్ వెలాసిటీ, డిక్రీజ్ వెలాసిటీ, కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. సో ఈ 3 ఫోర్స్ చేయగలదన్నమాట. ఈ 3 కాకుండా మిగిలింది ఏంటంటే యూనిఫామ్ వెలాసిటీ. సో యూనిఫామ్ వెలాసిటీతో ఎవరైతే వెళ్తున్నారో దాని మీద నెట్ ఫోర్స్ ఏమవుద్దంటే 0 అవుద్ది. సో యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అంటే ఫోర్స్ లేనట్టే. అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్, ఈదర్ రెస్ట్లో ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్లో ఉంటుంది.
along a straight line unless acted it upon by some external force to change the state. ఇప్పుడు ఇనర్షియా అంటే ఏంటి సార్ అంటే ఫోర్స్ అప్లై చేయలేంత వరకు అది యూనిఫామ్ మోషన్లో ఉంటే లోనే ఉంటుంది, రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది. కాబట్టి అలా తనంతట తాను చేంజ్ కాకపోవడాన్నే ఇనర్షియా అంటారు. దాన్ని తెలుగులో జడత్వం అంటారు. అంటే మరీ తెలుగు మీడియం కాకపోయినా తెలుగులో జడత్వం అంటారు. ఇది నాట్ ఏ క్లాస్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఓన్లీ. కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో చెప్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటంటే ఇనెబిలిటీ. ఇనర్షియా మీన్స్ ఇనెబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ కెమెరా ఉంది, నా ముందు కెమెరా ఉంది, అది అలాగే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది సార్ అంటే ఎప్పటి వరకు అయితే దాని మీద ఫోర్స్ అప్లై చేయకుండా ఉంటానో అప్పటి వరకు అలాగే ఉంటుంది. కెన్ ఇట్ మూవ్ బై ఇట్ సెల్ఫ్? నో, ఇట్ కెనాట్ మూవ్ బై ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా. ఇట్ కెనాట్ మూవ్ బై ఇట్ సెల్ఫ్ బికాజ్ ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ రెస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ స్వతహాగా మూవ్ కాకపోవడాన్నే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక బాల్ నా వైపు వస్తుంది, బాల్ వాలీబాలో బాస్కెట్బాలో ఏదో నా వైపు వస్తుంది. ఇప్పుడు ఆ వస్తున్న బాల్ని నేను చేయబెట్టాను అనుకో, అది ఆగిద్ది, లేకపోతే అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకు సార్? కింద పడుతుంది కదా. నేను ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తున్నానో అక్కడ ఫోర్స్ ఉండకూడదు. కింద ఎందుకు పడుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎయిర్ వల్ల వచ్చే రెసిస్టెన్స్ ఇవేమీ లేకుండా ఒక బాల్ని స్పేస్లో ఒక వెలాసిటీతో విసిరేస్తే ఆ బాల్ ఫర్ ఎవర్ యూనివర్స్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవరితో అయినా కొలైడ్ అయితేనే దాని డైరెక్షన్ మారిద్ది, స్పీడ్ మారిద్ది, వెలాసిటీ మారిద్ది, లేదంటే ఫర్ ఎవర్ అలాగే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేదాన్ని ఎవరైనా ఆపాలంటే మళ్ళీ ఫోర్స్ కావాలి. అలా ఒక వెళ్ళే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఆ డైరెక్షన్ని మొమెంటమ్ని చేంజ్ చేయకుండా ఉండగలదో దాన్నే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఇందాక ఇప్పుడు రెండింటిలో కలిపి చెప్పేశాను నేను. బాల్ ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, ఏదైనా ఫోర్స్ ఇలా పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తే డైరెక్షన్ చేంజ్ అయ్యిద్ది, ప్యారలల్గా యాక్ట్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యిద్ది. రెండు యాక్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాన్నే ఇనర్షియా అంటారు. ఇనర్షియా ఇంపార్టెంటా సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇనర్షియా ఈ స్టేట్మెంట్ కాదు, దాని ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ ఇప్పటికి కూడా లోగా ఉందమ్మా? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. వాయిస్ డిస్ట్రాక్షన్ సార్, రైజ్ వాయిస్. ఇలా పెట్టుకొని మాట్లాడినప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువ వస్తుందా చెప్పండి? ఇక్కడ దగ్గర పెట్టుకొని మాట్లాడినా ఎక్కువ వస్తుందా? పర్లేదా? అంటే ఈ బియర్డ్ అడ్డు వచ్చింది కదా, అందుకే వాల్యూమ్. హాయ్ సంధ్యా మామిడి. ఇక్కడ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో చెప్తే నేను ఇట్లా పట్టుకొని మాట్లాడేస్తున్నాను. క్లియర్ అయితే క్లియర్. ఎస్, ఓకేనా? ఇప్పుడు మంచిగా గట్టిగా వస్తుందా? ఓకే ఓకే రైట్. సో దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ లేదా ఇనర్షియా ఆఫ్ మోషన్ అండ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, ఈ మూడు మనం డిస్కస్ చేసినాం. ఇదే ఫస్ట్ లా. So first law tells about inertia. Inertia is inability of a body to change the state of rest or uniform motion by itself. That is called inertia. Simple, very simple is the first law. Let us move on to the second law. Second law, okay na, వద్దులేండి అంటారా? ఇక్కడ పెట్టేనా? దూరం వెళ్ళిపోయిందా అండి? ఇప్పుడు ఒక పని చేద్దాం, మరి ఇక్కడ పెడితే ఎగ్జాక్ట్గా వస్తుందో లేదో అని తెలియదు నాకు, అందుకే. ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఓకే ఓకే. సో లెట్స్ డిస్కస్ అబౌట్ సెకండ్ లా. ఎందుకంటే వాయిస్ క్లియర్గా లేకపోతే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీకు వినబడట్లేదు అనే విషయం నాకు అర్థమైంది. అందుకే జోష్న నువ్వు చెప్పు నాన్న, నార్మల్గానే ఉందా ఇప్పుడు? ఇది ఓకే కదా? ఈ పొజిషన్ పర్ఫెక్ట్ కదా? ఓకే ఫైన్. ఓకే ఓకే రైట్. ఓకే, నౌ లెట్ us try to understand what is second law. Second law అంటే ఏంటో చూద్దాం. The rate of change in linear momentum of a body is directly proportional to the external force acting on it. ముందుగా లీనియర్ మొమెంటం అంటే ఏంటో తెలుసుకోవాలి.
linear momentum is product of mass and velocity. It is indicated with P. It is a vector quantity. Vector quantity is a linear momentum. So mass into velocity. ఏదైనా ఒక బాడీకి మాస్ వెలాసిటీ మల్టిప్లై చేస్తే దాన్ని లీనియర్ మొమెంటం అంటారు. దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మాత్రం P is equal to mv అవుతుంది. అండ్ ద యూనిట్ ఆఫ్ లీనియర్ మొమెంటం వుడ్ బి kg మీటర్ పర్ సెకండ్. ఎందుకు సార్ అంటే మాస్ kg కాబట్టి వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ కాబట్టి ద యూనిట్ ఆఫ్ లీనియర్ మొమెంటం వుడ్ బి kg మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వరకు క్లియర్ కదా? And now the statement says that the rate of change in linear momentum of a body is directly proportional to the rate of change in linear momentum of a body is directly proportional to ante dp by dt. And look at this point clearly. dp by dt ante rate of change in linear momentum. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ చేంజ్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే dv by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే dx by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆల్ఫా అంటే d alpha by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎనీథింగ్ ఇస్ d of anything by dt. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎనీథింగ్ ఇస్ d of d by dt. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాక్సెలరేషన్ కావాలి, అది మనకు అవసరం లేదు బట్ చెప్తున్నా. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాక్సెలరేషన్ అంటే dA by dt. రేట్ ఆఫ్ చేంజ్ అనే విషయం అర్థమైంది కదా. ఇప్పుడు దిస్ ఈజ్ dp by dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఆ ప్రపోర్షనాలిటీ పోతే ఏమొస్తుంది నాన్న అంటే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ని k అని రాద్దాం. k ఇంటూ dp by dt అవుతుంది. ది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆఫ్ k ఈజ్ 1. సో యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ k ఈక్వల్ టు 1. హెన్స్ యూ హ్యావ్ f ఈజ్ ఈక్వల్ టు dp by dt. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే కన్నా కూడా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అని చెప్పవచ్చు డైరెక్ట్గా. బికాస్ వెన్ యూ ప్రాక్టికల్లీ డూ ఎక్స్పెరిమెంటల్లీ వెన్ యూ ఫైండ్ ద వాల్యూస్ ఫైండ్ చేసినప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా k1 వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ అలా రాయాలి. బట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం ఎయిర్ రెసిస్టెన్స్ ఇవి ఇగ్నోర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా k ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోవచ్చు. సో దెన్ యూ హ్యావ్ f ఈజ్ ఈక్వల్ టు dp by dt. సార్ dp by dt మరి ఇప్పుడు వెక్టర్ ఫామ్లో ఇలా రాసుకోవచ్చా సార్? f బార్ ఈజ్ ఈక్వల్ టు dp బార్ by dt బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే f బార్ ఈజ్ ఈక్వల్ టు dp బార్ by dt ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. పర్ఫెక్ట్. ఇదేంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మొమెంటమ్. సో దిస్ వుడ్ బి మోర్ పర్ఫెక్ట్ అండ్ మోర్ ప్రిసైజ్. అండ్ నౌ లెట్ us further solve this one. Then you have f bar is equal to p అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి d ఇంటూ m ఇంటూ v bar ఇలా రాద్దాం. m ఇంటూ v bar by dt. So this will give you f bar is equal to ఇది u ఇంటూ v రెండు ఉన్నాయి. ప్రొడక్ట్ రూల్, యూ హ్యావ్ టు యూజ్ ఎ ప్రొడక్ట్ రూల్. సో ప్రొడక్ట్ రూల్ ఈజ్ ఇఫ్ దెర్ ఆర్ టూ ఫంక్షన్స్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ అంటే m కాబట్టి అలాగే రాస్తున్నా. డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ v బార్ కాబట్టి dv బార్ బై dt అని రాస్తున్నా. ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఈజ్ v బార్ కాబట్టి v బార్ ఇంటూ dm బై dt అని రాస్తున్నా. సో హియర్ కమ్స్ ది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్. అయితే మనం ఫస్ట్లో ఇప్పుడు రైట్ నో ఈ 2-3 డేస్లో చేసే క్వశ్చన్స్లో మాస్ ఏం చేంజ్ కాదు, వేరియబుల్ మాస్ కాదు, కాన్స్టెంట్ మాస్. వేరియబుల్ మాస్ అంటే ఏంటి సార్ అంటే సపోజ్ ఒక బండి ఇలా వెళ్తుంది అనుకో, ఆ బండిలో పైనుంచి వాటర్ పడుతున్నాయి, లేదా ఆ బండిలో నుంచి వాటర్ లీక్ అవుతుంది, లేదా రాకెట్ పైకి వెళ్తుంది. రాకెట్ ప్రొపల్షన్లో ఏమవుతుంది, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు కంబషన్ జరిగినప్పుడు గ్యాసెస్ కంబషన్ జరిగి గ్యాస్ మాస్ తగ్గిపోద్ది కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ రాకెట్ యొక్క మాస్ తగ్గిపోతూ ఉంటుంది. అది వేరియబుల్ మాస్ కిందకి వస్తుంది. ఒక క్యాన్ తీసుకో, లేక ఒక వెజల్ తీసుకో, వెజల్కి హోల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ లీక్ అవుతూ ఉంటుంది, అప్పుడు అందులో మాస్ తగ్గిపోతూ ఉంటుంది. సో మాస్ యాడ్ అయినా మాస్ రిమూవ్ అయినా కూడా అది వేరియబుల్ మాస్ కిందకి వస్తుంది. అదే కానీ ఒక బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసి బ్లాక్ మూవ్ అవుతుంది అనుకో, అది వేరియబుల్ మాస్ కిందకి రాదు.
కాబట్టి మనం చేసే ప్రాబ్లమ్స్లో ఒకవేళ మాస్ కాన్స్టెంట్ అయితే dm/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మాస్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతే నీకు ఫైనల్గా మిగిలేది ఏంటంటే F bar is equal to m into dv bar by dt. dv bar by dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. మీ అందరికీ తెలుసు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సెలరేషన్. కాబట్టి అక్కడ dv bar by dt ప్లేస్లో యాక్సెలరేషన్ రాస్తే then you get F bar is equal to m into a bar. This is Newton's second law conclusion. And then you have magnitude తీసుకుంటే F is equal to ma వస్తుంది. Sir, what is Newton's second law అంటే F is equal to ma అని ఎప్పుడూ చెప్పొద్దు. Okay. What about now? ఒక చిన్న పాయింట్, ఒక చిన్న సెట్ చేద్దాం ఒకటి. ఇప్పుడు ఎలా వస్తుందో వాయిస్ చెప్పండి. టెల్ మీ హౌ ద వాయిస్ ఇస్ నౌ. కొంచెం గెయిన్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? అంటే దూరం పెట్టినా బట్ స్టిల్ యూ విల్ సీ దట్ గెయిన్. నౌ షాయిస్తా హాయ్. సుబ్బు చెప్పిండంటే చాలు. సుబ్బు గేమింగ్ వాయిస్ క్లియర్గా ఉందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. అది తిరుగులేదు, అందులో తిరుగులేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఎందుకంటే నేను ఎందుకు దాన్ని ఇలా సెట్ చేశానంటే నా వాయిస్ క్లియర్గా ఉందనే విషయం మైండ్లో నాకుంటే నేను అప్పుడు అలా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది లేదన్నప్పుడు నన్ను అరుచుకుంటూ అది నా వల్ల కాదు, మన వల్ల అస్సలు కాదు. ఓకే, ఫైన్, సూపర్ క్లియర్. థ్యాంక్ యూ షాయిస్తా. రైట్. సో F is equal to ma. Now I can say that force is nothing but rate of change in linear momentum. Force is rate of change in linear momentum. ఇప్పుడు ఈ స్లైడ్ ఒకసారి మీరు చూస్తే we go to the next slide. That is థర్డ్ లా. థర్డ్ లా గురించి చాలా డిస్కస్ చేయాలి. థర్డ్ లా అసలు చాలా, అంటే థర్డ్ లా చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి దాని మీద, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం చేసే ప్రాబ్లమ్స్లో తెలియకుండానే మనం థర్డ్ లా అప్లై చేస్తాం అనమాట. హాయ్ చెగిరెడ్డి, హాయ్. తెలియకుండానే మనం థర్డ్ లా అప్లై చేస్తాం. అదేంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. యాక్షన్ అండ్ రియాక్షన్ అండ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అండ్ యాక్టింగ్ ఆన్ డిఫరెంట్ బాడీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటో ఒకసారి చూడండి. యాక్షన్ రియాక్షన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సపోజ్ ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది. ఈ వాల్ దగ్గర ఒక బుడ్డోడు నిల్చున్నాడు. ఒక బుడ్డోడు నిల్చొని ఏం చేస్తున్నాడు అంటే దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. బుడ్డోడు నిల్చొని ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఓకే కదా బుడ్డోడు? మన బుడ్డోడు, అరే ఈ రోజు నుంచి మన ఈ పేరు బుడ్డోడు రా. మనం ఏదైనా పిల్లోడిని వేసిస్తే వాడి పేరు ఏంటన్నా బుడ్డోడు. అందరూ ఒకసారి బుడ్డోడు అని టైప్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మనం ఏదో పేరు పెట్టుకోవాలి కాబట్టి మనం ఒక చిన్న పేరు పెట్టుకుందాం. ఆ చిన్న పేరు ఏంటంటే బుడ్డోడు. సో F is equal to ma చేస్తా. F is equal to ma కంటిన్యూ చేస్తాం. 3 లాస్ అయిపోతే మనం దాన్ని డిస్కస్ చేద్దాం. బుడ్డోడు ఓకే కదా? టైప్ చేయాలి అందరు, బుడ్డోడు అని టైప్ చేయాలి. వెరీ గుడ్ రెడ్డి, వెరీ గుడ్ ప్రియా, వెరీ గుడ్ శివప్రసాద్, వెరీ గుడ్ మోహిత్, వెరీ గుడ్ కనుమరి, వెరీ గుడ్ ప్రదీప్, వెరీ గుడ్ జోష్న, వెరీ గుడ్ ఆల్ ఇన్ వన్, వెరీ గుడ్ శ్వేత, వెరీ గుడ్ సుబ్బు, వెరీ గుడ్ మధుశేఖర్, వెరీ గుడ్ సనా, శివప్రసాద్, వెరీ గుడ్ సంధ్య, వెరీ గుడ్ JEE aspirant, వెరీ గుడ్ నాని, వెరీ గుడ్ జోష్న, వెరీ గుడ్ నాని, గుడ్. థ్యాంక్ యూ. చలో మన బుడ్డోడు వచ్చేసాడు. ఇప్పుడు
ఈ బుడ్డోడు ఏం చేసిండంటేరా ఈ వాల్ మీద ఫోర్స్ అప్లై చేశాడు. సో ఇప్పుడు ఈ వాల్ మీద ఫోర్స్ వాడు ఈ డైరెక్షన్లో అప్లై చేశాడు. ఆ ఫోర్స్ ఏం చేద్దామంటే ఫోర్స్ ఆన్ వాల్ బై బుడ్డోడు, డబ్ల్యూబి, ఫోర్స్ ఆన్ వాల్ బై బుడ్డోడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు, పట్టియా, నాని, ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ నా వాల్ ఏం చేసిందంటే వాల్ బుడ్డోడు మీద ఫోర్స్ అప్లై చేసింది ఈ డైరెక్షన్లో. దిస్ ఈజ్ ఫోర్స్ ఆన్ బుడ్డోడు బై వాల్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ వాళ్ళిద్దరు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేశాడు. ఎందుకంటే వాల్ని పుష్ చేయడం వల్ల వాడు ముందుకెళ్ళలే, వాడు వెనక్కి రాలే, వాడు ముందుకెళ్ళలే, వాడు వెనక్కి రాలే. కాబట్టి దీస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. So force on wall due to Buddodu is equal to same as minus force on Buddodu due to wall. They are equal and opposite. That means F bar WB is equal to minus FBW bar. So the net force is 0 on the system. Ippudu idoka system. This is a system. ఆల్వేస్ రిమెంబర్, సిస్టమ్ అంటే ఒక్క బాడీ కాదు, రెండు లేదా అంతకంటే ఎక్కువ బాడీస్ ఉంటే దాన్నే సిస్టమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఈజీ ఎగ్జాంపుల్, చాలా స్కూల్స్లో చాలా కాలేజెస్లో ఇచ్చే ఎగ్జాంపుల్, ఏ బుక్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. బుక్ ఏమో గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎగ్జర్ట్ చేస్తుంది, కానీ బుక్ కదలట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో బుక్కి నార్మల్ ఫోర్స్ ఇస్తుంది అప్వర్డ్ డైరెక్షన్లో. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటంటే సార్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్, అవునా? ఇలానే చెప్పండి, వన్ షాట్ వద్దు, ఖచ్చితంగా వద్దు. ఏమన్నా మళ్ళీ డిఫరెన్స్ వచ్చిందా అండి? హాయ్ నరేష్, నార్మల్ అంటే పర్ఫెక్ట్ క్లియర్. సంధ్య ఏమో క్లియర్ లేదంటుంది, జోష్న ఏమో క్లియర్ ఉందంటుంది, నాకేం అర్థం కావట్లా. డిస్టర్బెన్స్ వస్తుందా? మైక్ డిస్టర్బెన్స్. సార్ ఆల్ క్లియర్, సూపర్ క్లియర్. నేను ఒక్కసారి చెక్ చేసుకుంటా, మీరు చెప్పేదానికన్నా నేను చెక్ చేసుకోవడం బెటర్ ఏమో కదా. So I have, sir, disconnected sounds are coming. Yes. Don't know what's wrong here. Might be there is some, అంటే బయట కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అదేమన్నా వస్తుందేమో. బిలీవ్ మీ సార్, ఓకే, ఐ విల్ బిలీవ్ యూ. క్లియర్ వాయిస్ వస్తే స్లోగా, ఓకే, నౌ ఐ అండర్స్టాండ్. క్లియర్ వాయిస్ వస్తే
వస్తే స్లోగా ఉంది, లేకపోతే డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, మైక్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, మైక్ కూడా ప్రాబ్లమా? సరే ఓకే, స్లోగా చెప్పడానికి ట్రై చేద్దాం, చూద్దాం మరి. నౌ ఆల్సో లామిస్ థీరం కూడా ఫోర్స్కి సంబంధించిందే కదా. వన్స్ చెక్. బీప్ సౌండ్ వచ్చింది ఆ మధ్యలో. ఇప్పుడు మాట్లాడుతున్నట్టు చెప్పండి సార్, ఇది ఓకేనా? క్లియర్గానే ఉంది, ఓకే ఫైన్. సో అవి ఆ మూడ్ అంతా స్పాయిల్ అయిపోద్ది, అదే నేను చెప్పింది. వెల్ ఎనీవే, సో నార్మల్ ఫోర్స్ అంటే ఏంటంటే పిల్లలు, ఈ సర్ఫేస్ ఉంది కదా, సర్ఫేస్ నార్మల్ ఫోర్స్ అంటే సర్ఫేస్ పర్పెండిక్యులర్గా అప్లై చేసే ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటారు. సర్ఫేస్ ఏదైతే పర్పెండిక్యులర్గా అప్లై చేస్తారో, నౌ క్లియర్ సర్జీ, ఓకే రైట్. బ్యాక్ సైడ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, అవును ఓకే, ఇట్స్ ఓకే. సో నార్మల్ ఫోర్స్ అంటే సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఇచ్చే ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్ యొక్క క్వాలిటీ ఏంటంటే, నార్మల్ ఫోర్స్ ఎప్పుడూ కూడా కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు కంప్రెస్. నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ tries to compress the body, tries to compress the body. That is the nature of that force. That is the nature of that force. సరే, ఇప్పుడు నార్మల్ ఫోర్స్ లాగానే చాలా ఫోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. అవన్నీ డిస్కస్ చేసే ముందు కొంచెం ఈ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మాట్లాడదాం. కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఏంటో. కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ డిస్కస్ చేసే ముందు అసలు కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఎప్పుడైతే రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జర్ట్ చేస్తుందో అదే కాంటాక్ట్ ఫోర్స్. పేరే ఉంది కదా కాంటాక్ట్ ఫోర్స్ అని. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే కాంటాక్ట్ లేకపోయినా సరే ఎగ్జర్ట్ చేసేదాన్ని నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ది ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ ఈజ్, ద వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నార్మల్ ఫోర్స్. Very, very important is normal force. The second one is tension in the string. Idi kuda contact. And the third one is friction. Normal force, contact force, tension force, contact force, friction force kuda contact force. ఈ మూడు కూడా కాంటాక్ట్లో ఉన్నప్పుడే వస్తాయి, కాంటాక్ట్లో లేనప్పుడు రావు. కాంటాక్ట్లో లేకపోయినా వచ్చేవి ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఎలా సార్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే, ఒక ఆబ్జెక్ట్ని పైనుంచి కిందకి వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా అది కిందకి వచ్చేస్తుంది. అంటే ఎర్త్ దాన్ని పుల్ చేస్తుంది కాబట్టి కిందకి వచ్చేస్తుంది. కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఉన్నా కూడా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. అది నాన్ కాంటాక్ట్ ఫోర్స్. Gravitational force is non-contact force. Electromagnetic force is non-contact force. Electromagnetic force. Electromotive కాదు, EMF కాదు అది. Electromagnetic force non-contact force. Electrostatic force non-contact force. All external forces are non-contact forces. ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. ఆల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుందో అది నాన్ కాంటాక్ట్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ బాడీ, నాన్ కాంటాక్ట్. నీకు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చిందో అది ఎలా కన్సిడర్ చేయాలి సార్ అంటే
నాన్ కాంటాక్ట్ లాగా కన్సిడర్ చేయండి. సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ వి డీల్ విత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ క్లియర్లీ. నో ప్రాబ్లం. ఈరోజు టెన్షన్ అంటే ఏందో, నార్మల్ అంటే ఏందో నేర్చుకుందాం మనం. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంటాక్ట్ ఫోర్సెస్, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది పిల్లలు. ఈ బ్లాక్ 3 kg బ్లాక్ రాదు. ఈ 3 kg బ్లాక్ మీద నేను ఫోర్స్ అప్లై చేశాను. ఎంత ఫోర్స్ అంటే 10 న్యూటన్. ఈ ఫోర్స్ ఎంత యాంగిల్లో ఉంది అంటే 37 degrees విత్ హారిజాంటల్. హారిజాంటల్తో 37 degreesతో ఒక యాంగిల్ చేస్తున్న ఫోర్స్ ఉంది. అది ఇలా ఉంది. అండ్ సర్ఫేస్ ఇస్ స్మూత్ అంటే ఫ్రిక్షన్ నేను ఇంకా స్టార్ట్ చేయలే కాబట్టి ఫ్రిక్షన్ లేదనుకునే తీసుకుందాం. మరి ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈజ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ. వాట్ ఈజ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ, లేదా వాట్ ఈజ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్. ఈ బ్లాక్ యాక్సిలరేషన్ ఎంతో చెప్పాలి. సో ఇప్పుడు మనకి పిల్లలు ఇప్పటికీ అడుగుతున్నారు, మీరు నోట్స్ తీసి నేను చెప్పేవి రాస్తున్నారని ఇమాజిన్ చేస్తున్నాను కాబట్టి sin 37 degrees మొన్న కూడా చెప్పాను. sin 37 degrees is 3/5 and cos 37 degrees is 4/5. sin 37 degrees is 3/5, cos 37 degrees is 4/5. Yes, డోంట్ ఫర్గెట్ దట్. నోట్స్లో రాసుకోండి అన్న. ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇది అంటే యూ హ్యావ్ టు మేక్ కాంపోనెంట్స్ అండి. 2 కాంపోనెంట్స్ చేద్దాంరా. 2 కాంపోనెంట్స్ చేద్దాం. ఒకటేమో ఈ డైరెక్షన్లో ఉంది, అదేంటంటే 10 cos 37 degrees. 10 cos 37 degrees. ఇది ఎవరంటే 10 sin 37 degrees. ఇంకా దాని మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి చూడండి ఒకసారి. నార్మల్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై ద ఫ్లోర్, అది కూడా ఉంది అప్వర్డ్ డైరెక్షన్లో n. దాంతోపాటు గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంది mg. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ డ్రా చేశానో అన్ని ఫోర్సెస్, దీన్ని ఏమంటారంటేనమ్మా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీ అందరికి వచ్చా, లేదా దాని మీద ఏమన్నా క్లారిటీ కావాలా? అంటే అది ఈజీయే కాబట్టి అందరికి వచ్చని అనుకుంటున్నా. లేదు అంటే దాని గురించి కొంచెం మాట్లాడదాం మనం. విల్ టాక్ అబౌట్ దట్. ముందైతే ఇది కంప్లీట్ చేద్దాం. వేరే వింత ఆన్సర్లు ఇస్తున్నారు మీరు. ఇప్పుడు మన క్లాస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆన్ ద స్పాట్లో నేను క్వశ్చన్ వేసేస్తా ర్యాండమ్గా వాల్యూస్ తీసుకొని. మీ బుక్స్లో ఎక్కడ ఉండవు అవి. ఓకే, 10 into cos 37 అంటే 4/5 కాబట్టి ఇదేమవుతుందంటే 8 న్యూటన్ అవుతుంది. హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ ఎంత అంటే 8 న్యూటన్. సో ఇప్పుడు ఈ బ్లాక్ హారిజాంటల్గానే మూవ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ అలాంగ్ x డైరెక్షన్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు MA. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే సిగ్మా అంటే సమ్ క్లారిటీ కావాలి. ఎస్, sure, we'll do it, no problem. Sum and sigma fx value enta ante 8 Newton, mass 3 and acceleration is a, hence the acceleration is 8/3 meter per second square. So ఇది 8/3 meter per second square తో ముందుకు వెళ్ళిపోద్ది. చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సార్ ఎఫ్ బాడీ, FBD, ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీద క్లారిటీ కావాలని. కాబట్టి డెఫినెట్గా సార్ cos 37 4/5 ఎలా చెప్పారు? అవి స్టాండర్డ్ వాల్యూస్. cos 30 ఎంత? cos 30 √3/2 ఎలా చెప్పావు? స్టాండర్డ్, అది కూడా అంతే. సో పిల్లలు ఒకసారి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత నేను ఈ లామిస్ థీరం ఎట్సెట్రా వీటికి వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us try to understand what is FBD. What is FBD? Free body diagram.
అసలు FBD అంటే ఏంటి సార్ FBD మీనింగ్? ఎలా చేయాలి? నేను కేర్ఫుల్గా ఒకసారి ఒక సిస్టమ్ తీసుకుంటా చూడండి, ర్యాండమ్గా. ఇది ఒక బ్లాక్ ఫ్లోర్ మీద ఉంది, బ్లాక్ ఫ్లోర్ మీద ఉంది, పక్కనే ఇంకో బ్లాక్ ఉంది, ఇటు పక్కన ఇంకో బ్లాక్ ఉంది. ఫ్లోర్ వేరే కలర్లో తీసుకుందాం, కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా 2 బ్లాక్స్ ఉన్నాయి పక్క పక్కన. టోటల్గా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ పేరు M1, ఈ బ్లాక్ పేరు M2. M1, M2 అండ్ ఫ్లోర్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ M1 అనే బ్లాక్ మీద నేను ఫోర్స్ అప్లై చేశాను. ఐ హావ్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ M1. దాంతోపాటు M2 కూడా మూవ్ అవుతుంది, కరెక్టేనా? దాంతోపాటు M2 కూడా మూవ్ అవుతుంది, కరెక్టేనా? సార్ M1 మీద ఫోర్స్ అప్లై చేస్తే M2 ఎందుకు మూవ్ అవుతుంది సార్? చూద్దాం. లెట్ us try to understand what are the forces acting on M1. Can you tell me how many forces are acting on M1? Can you tell me how many forces are acting on M1? Only M1 ని ఈ సిస్టమ్ నుంచి సపరేట్ చేసి, ఓన్లీ M1 ని ఈ సిస్టమ్ నుంచి సపరేట్ చేసి దాని మీద ఎన్ని ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాయో అవన్నీ డ్రా చేస్తే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. The body is isolated from the system. Isolated from the system అంటే ఇది ఫ్లోర్కి కాంటాక్ట్లో ఉంది, పక్కనోడికి కాంటాక్ట్లో ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై చేస్తారు, ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశానంటే ఆ బాడీని ఐసోలేట్ చేశా, పక్కకు తీసుకొచ్చా. ఐసోలేట్ చేసి పక్కకు తీసుకొచ్చి దాని మీద ఎన్నైతే ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయో అవన్నీ నేను డ్రా చేస్తే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. సార్ ఇప్పుడు దీని మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి చూడు. ఇది వీడితో కాంటాక్ట్లో ఉంది, వీడితో కూడా కాంటాక్ట్లో ఉంది. 2 కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి 2 కాంటాక్ట్ ఫోర్సెస్ వస్తాయి. ఎన్ని కాంటాక్ట్ పాయింట్స్ ఉంటే అన్ని కాంటాక్ట్ ఫోర్సెస్ వస్తాయి. సో ఇప్పుడు ఇది ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఫ్లోర్ వాడికి నార్మల్ ఫోర్స్ ఇస్తుంది. ఎవరికి? M1కి. ఎలా ఇస్తుంది సార్ అంటే ఈ డైరెక్షన్లో ఇస్తుంది. దిస్ ఈజ్ నార్మల్ ఫోర్స్ బై ఫ్లోర్, N1 అని రాసుకున్నాం. అండ్ M2 కూడా వీడికి నార్మల్ ఫోర్స్ ఇస్తుంది ఈ డైరెక్షన్లో, కాబట్టి అది N2 అని రాసుకున్నాం. సో ఆల్ టుగెదర్గా దీని మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి అప్లైడ్ ఫోర్స్, ఇంకొకటి M2 ఇచ్చే ఫోర్స్, ఇంకొకటి ఫ్లోర్ ఇచ్చే ఫోర్స్. అదే M2 మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఒకవేళ మీరు డ్రా చేస్తే ఎవరెవరు ఉన్నారు సార్ అంటే M2 మీద M1 ఇచ్చే ఫోర్స్ ఉంది ఈ డైరెక్షన్లో. వీడు వాడికి నార్మల్ ఫోర్స్ ఇలా ఇస్తే వీడు వాడికి నార్మల్ ఫోర్స్ ఇలా ఇస్తాడు. ఎందుకు సార్ అంటే నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ ట్రైస్ టు కంప్రెస్ కాబట్టి M2 M1కి నార్మల్ ఫోర్స్ ఇలా ఇస్తే N2, M1 M2కి నార్మల్ ఫోర్స్ ఇలా ఇస్తుంది N2, రెండు సేమ్. అండ్ గ్రౌండ్ కూడా వీడికి నార్మల్ ఫోర్స్ ఇస్తుంది, ఏ డైరెక్షన్లో ఇస్తుంది అంటే N3 అనుకున్నాం. అది కాకుండా అడిషనల్గా దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంది కాబట్టి M1G అవుతుంది. దీని మీద కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది డౌన్వర్డ్ డైరెక్షన్లో కాబట్టి అది M2G అవుతుంది. అంతే. అంటే ఒక్కో దాని మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. దీని మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి. కాంటాక్ట్ ఫోర్స్ గివెన్ బై M1 బై ఫ్లోర్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. Here contact force given by M2 by floor, gravitational force and also applied force. So total there are 4 forces on M1 and 3 forces on M2.
ఇలా ఫోర్సెస్ని డ్రా చేయడాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. దెర్ ఈజ్ ఎ సిచ్యువేషన్, ఒకసారి చూడండి. ఇక్కడ బ్లాక్ ఉంది, దీనిపైన ఇంకో బ్లాక్ ఉంది, దీన్ని ఇలా పుల్ చేస్తున్నాం. లెట్స్ సే ఇక్కడ ఇది స్ప్రింగ్ అనుకోండి. Let us try to understand contact force. Also try to understand non-contact force. In short, free body diagram. This is A, this is B. ఇక్కడ ఫ్రిక్షన్ ఉందనుకోండి, mu is there, not 0. Now tell me, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ తెలియాలి, దాంతోపాటు ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా కావాలి. అందుకే ఈజీ నుంచి డైరెక్ట్గా కొంచెం కాంప్లికేట్ ఉన్నది తెలుసు. ఎందుకంటే సనా ఏం చెప్తుందంటే మాకు ఇవన్నీ తెలుసు సార్, మీరు కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతే మాకు లాభం వస్తుందని అడుగుతుంటాను. సో నాకు కూడా అదే కావాలి, బట్ పిల్లలు అడిగారు కాబట్టి అడిగిన దాన్ని చెప్పకుండా ఉండలేం కాబట్టి అలా చెప్పాను. సో డోంట్ వరీ సనా. నౌ జస్ట్ టెల్ మీ, ఆన్ ఏ హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దేర్? Just tell me how many forces are there. దీని మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో చెప్తాను. దేని మీద? A మీద. How many forces are acting on A? On A, let's see how many forces are acting. ఇక్కడ ఫ్రిక్షన్ లేదని నేను ఎజ్యూమ్ చేసుకున్నా కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు, పైన ఉందని ఎజ్యూమ్ చేసుకున్నా. సో ఏ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే పిల్లలు, జస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ఒకటేమో గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకోటేమో వీడికి ఇచ్చే ఫోర్స్. ఏ ఫోర్స్? నార్మల్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్, అండ్ వీడు పుల్ చేసే ఫోర్స్ టెన్షన్ ఫోర్స్. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఏ మీద normal force given by the floor, normal force given by B, tension in the string, friction force, and also gravitational force. ఇంకొకటి గ్రావిటీ. సారీ, టోటల్గా 5 ఉన్నాయి పిల్లలు. 4 ఓకేనా? 5 చూడండి. నార్మల్ ఫోర్స్ గివెన్ బై ద ఫ్లోర్ 1, నార్మల్ ఫోర్స్ గివెన్ బై ద B 2, ఫ్రిక్షన్ గివెన్ బై B 3, టెన్షన్ గివెన్ బై దిస్ వన్ 4, అండ్ ఫైనల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ 5. 5 ఫోర్సెస్ ఉన్నాయి మొత్తం. BAకి 2 ఫోర్సులు ఇస్తాడు. BAకి 2 ఫోర్సులు ఇస్తాడు, ఒకటి నార్మల్, ఇంకొకటి ఫ్రిక్షన్. 5 ఈజ్ కరెక్ట్ సనా. JEE aspirant 5 ఫోర్సెస్. ఇప్పుడు అది ఎటు వెళ్తుందనే తర్వాత కానీ జస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ తెలియాలి కదా. Now I have a question for you. Here is one force which is 4 Newton acting on a particle. Let's say this is a particle. It is solve cheyandi amma okasari try cheyandi. Try to solve this one. And there is one more force like this which is a 12 Newton, and this is making an angle 30 degrees, and there is one more force which is like this, and this is 10 Newton, and finally there is this force which is 4 Newton. 4 already వచ్చేసింది కాబట్టి 6 Newton.
ఫైండ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్. సార్ బి మీద ఎన్ని ఉంటాయి చెప్పండి. షూర్, బి మీద ఎన్ని ఉంటాయి సార్ అంటే మూడు ఫోర్స్లు ఉంటాయి. ఏంటా మూడు ఫోర్స్ అంటే ఏ బికి ఇచ్చిన నార్మల్ ఫోర్స్ ఒకటి, తర్వాత ఏకి బికి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి, అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి. టోటల్ 3. దేర్ ఆర్ 3 ఫోర్సెస్ ఆన్ బి. ఏంటవంటే ఏ బికి ఇచ్చింది, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రిక్షన్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ 3. ఓకేనా? ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్. దీనికి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్? జస్ట్ నెట్ ఫోర్స్ కావాలంటే. యాక్సలరేషన్ అయితే మాస్ ఇచ్చేవండి. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? సార్ ఎలా కనుక్కోవాలి సార్ నెట్ ఫోర్స్ అంటే? వెరీ సింపుల్. ముందు ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ని సాల్వ్ చేయాలి. తర్వాత వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ని సాల్వ్ చేయాలి. ముందు ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సిగ్మా ఎఫెక్స్. క్లియర్గా చూడండి పిల్లలు, తర్వాత బాగా యూజ్ అవుతుంది. సిగ్మా ఎఫెక్స్ చేయాలి. ఏవైతే రైట్ డైరెక్షన్లో ఉన్నాయో వాటిని పాజిటివ్గా తీసుకోవాలి. ఏవైతే లెఫ్ట్ డైరెక్షన్లో ఉన్నాయో వాటిని నెగిటివ్గా తీసుకోవాలి. సో రైట్ సైడ్లో ఉన్నవి పాజిటివ్, తెలుసుగా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి 4 న్యూటన్ రైట్కి ఉంది కాబట్టి సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే +4 రాసుకోవచ్చు. 6 లెఫ్ట్కి ఉంది కాబట్టి -6 రాయాలి. సార్ ఇంకేం లేవా సార్ ఫోర్సెస్ అంటే? ఇంకా ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 12 న్యూటన్ ఉంది కదా, 12 న్యూటన్ ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ఈ 12 న్యూటన్కి 2 కాంపోనెంట్స్ వస్తాయి నాన్న. ఈ 12 న్యూటన్కి 2 కాంపోనెంట్స్ వస్తాయి. ఇది 12 న్యూటన్కి ఈ డైరెక్షన్లో ఉండేది ఎవరంటే 12 cos 30 విచ్ ఈజ్ నథింగ్ బట్ 12√3/2. ఇంకోటి ఏంటంటే 12 sin 30 డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. అది ఎంత అంటే 12/2. కాబట్టి ఇది మళ్ళీ లెఫ్ట్లో ఉంది కాబట్టి నేను రాయాలంటే -6√3 అని రాయాలి. అండ్ సిగ్మా ఎఫ్వై మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ వై యాక్సిస్లో ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 10 +10 రాయాలి. అండ్ ఇంకొకటి దీనివల్ల డౌన్వర్డ్ కాంపోనెంట్ 12/2 6 కాబట్టి మైనస్లో ఉంది కాబట్టి -6 రాయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ 1 2 3 4. బట్ ద రిజల్టెంట్ ఏంటంటే ఇలా కాంపోనెంట్స్ చేసినప్పుడు వస్తుంది. సో నౌ విల్ గెట్ 10 - 6 = 4. సిగ్మా ఎఫ్ఐ = 4 విచ్ ఇస్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ప్లస్ వచ్చింది కాబట్టి ఇట్ విల్ బి ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది. యూ కెన్ రైట్ ఇట్ అప్ 4 అండ్ లెఫ్ట్వర్డ్ డైరెక్షన్లో -6 కాబట్టి ఇది -6√3. సో 6√3 న్యూటన్ ఇక్కడ అండ్ 4 న్యూటన్ ఇక్కడ. ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఇస్ వెరీ సింపుల్. ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు ఇలా సాల్వ్ చేసొచ్చు. √6√3² అంటే 36 × 3 36 × 3 90 18 108 plus 4 4 16. This will give you √124 Newton. That's the answer for this question. Oh, I'm sorry. ఓన్లీ 6√3 తీసుకున్నాను. ఇక్కడ +4 కాదు, ఇక్కడ 6. సారీ, అయితే దీన్ని చేయాలి. ఇది 10 - 6 4 కరెక్ట్. ఇది 4 - 6 -2 కదా. సో అంటే ఇది ఎంత అవుతుందంటే -2 అంటే +2 + 6√3 కదా. ఇది ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే 4² + 2 + 6√3². యా క్లియర్? ఓకే, రైట్. నెక్స్ట్ కనెక్టెడ్ బాడీస్ గురించి ఒకసారి మాట్లాడదామండి. కనెక్టెడ్ బాడీస్ గురించి విల్ టాక్ అబౌట్ కనెక్టెడ్ బాడీస్. అంటే ఏంటంటే స్ట్రింగ్ అవన్నీ ఎట్సెట్రా. చూద్దాం మీరు ఎలా చేస్తారో. ఇది
ఇక్కడ ఒక 4 kg బ్లాక్ ఉంది అండ్ ఇక్కడ 3 kg బ్లాక్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అంటే 14 న్యూటన్. కెన్ యూ టెల్ మీ వాట్ ఈజ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్? ఇక్కడ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కావాలి, టెన్షన్ కావాలి. చూడగానే చెప్పవచ్చు ఆన్సర్. చూడగానే చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఒక్కసారి ఇటు చూడండి. 14 న్యూటన్ ఫోర్స్ ఎప్పుడైతే నేను అప్లై చేస్తానో వీళ్ళందరూ కదులుతారు కదా, వీళ్ళందరూ కదులుతారు. రెండిటికి సేమ్ యాక్సలరేషన్ ఉంటుంది కాబట్టి వీ కెన్ రైట్ 14 is equal to 7a which is acceleration of the system. Then a would be is equal to 2 meter per second square. So what is the acceleration of the system? Acceleration of the system is 2 meter per second square. If you observe ఈ 4 kg ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్లీ దేని వల్ల మూవ్ అవుతుందంటే టెన్షన్ దాన్ని పుల్ చేస్తుంది కాబట్టి దానివల్లే మూవ్ అవుతుంది కాబట్టి కెన్ ఐ రైట్ T is equal to 4 into A? T is equal to 4 into A because it is moving only because of tension. So the acceleration of the system is 2, so 4 to is 8 Newton. Directly answer 8 Newton easily చెప్పొచ్చు. 2 కాదు. Acceleration 2 meter per second square. Tension is string this one. ఇంకోటి ఎగ్జాంపుల్ కొంచెం టెన్షన్ ఫాస్ట్గా కనుక్కునేది. అలా చూడగానే వెంటనే చెప్పొచ్చు, చెప్పేయచ్చు. టెన్షన్ కనుక్కోవాలి. Let's say this is 2 kg, this is 3 kg and this is 1 kg. I am applying a force of 20 Newton. I am applying a force of what? 20 Newton. Thank you Joshna. అసలు క్లాస్ వింటుంటే టైం ఎంత అవుతుందో తెలియట్లేదు. థ్యాంక్స్ ఎ లాట్. మీరు ఉన్నారు కాబట్టి నాకు కూడా బోర్ కొట్టట్లా. సో ఇక్కడ 2 పాయింట్స్ని కన్సిడర్ చేద్దాం. ఒకటి ఏంటంటే ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. 2 స్ట్రింగ్స్ ఉన్నాయిరా. I want to find out the ratio of tension in A to tension in B. I want to find out the ratio of tension in A to tension in B. అలా టక్ అని వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. సార్ ఎలా చెప్పొచ్చు సార్ టక్ అని? నేను చెప్తాను, ఒకసారి చూడండి పిల్లలు. జస్ట్ ట్రై టు అబ్జర్వ్ దిస్. ఎలా చెప్పొచ్చు? ముందు నేను చెప్పే పాయింట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్లో బాగా ర్యాంక్ రావాలని నేను కోరుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ముందు ఆ పాయింట్ వాళ్ళకి కొంచెం యూజ్ అయినా కూడా హ్యాపీ, ఏమవుతుందంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకు, అరే ఆన్లైన్లో అక్కడ చెప్పినప్పుడు ఏదో పాయింట్ టచ్ అయింది, అదే పాయింట్ మీద ఎగ్జామ్లో వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, 20 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను. వీళ్ళందరూ ఎలాగో కలిసి వెళ్తారు కదా, వీళ్ళందరూ ఎలాగో కలిసి వెళ్తారు కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఏమవుతుందంటే అప్లైడ్ ఫోర్స్ బై టోటల్ మాస్ అవుతుంది. ఎంత టోటల్ మాస్ అంటే 1 + 3 + 2 ఎంత 3, 4, 5, 6, 20/6. సో ది యాక్సలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 20/6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అక్కడితో అయిపోయింది ఈ పాయింట్. సార్ యాక్సలరేషన్ కనుక్కోవడం అవసరమా? అసలు అది కూడా అవసరం లే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కేర్ఫుల్గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ బి అనేవాడు ఉన్నాడు కదా, ఎవరిని పుల్ చేస్తున్నాడు సార్ అంటే 3ని పుల్ చేస్తున్నాడు. 3, 2 అటాచ్ అయి ఉంది కాబట్టి ఏ ఏం చేస్తుంది అంటే ఓన్లీ 2నే పుల్ చేస్తుంది. అంటే ఇన్ షార్ట్ మనం ఏమనుకోవచ్చు అంటే బి అనేవాడు 2ని 3ని కలిపి పుల్ చేస్తున్నాడు అనుకోవచ్చా లేదా? బి అనేవాడు 2ని 3ని కలిపి పుల్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో ఏ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఓన్లీ 2ని మాత్రమే పుల్ చేస్తుంది కాబట్టి మనం ఏమనుకోవచ్చు అంటే అందరికీ యాక్సలరేషన్ సేమ్ ఉంటుంది కాబట్టి టెన్షన్ ఇన్ బి మస్ట్ బి ఈక్వల్ టు వీళ్ళిద్దరిని వాడు పుల్ చేస్తాడు కాబట్టి 2 + 3 × A రాసుకోవచ్చు.
టెన్షన్ ఇన్ ఏ ఏం రాసుకోవచ్చు అంటే ఓన్లీ 2ని పుల్ చేస్తుంది కాబట్టి 2a రాసుకోవచ్చు. టెన్షన్ ఇన్ ఏ ఇస్ టు టెన్షన్ ఇన్ బి రాయాలంటే ఎలా రాయాలి సార్ అంటే TA is to TB is equal to 2a is to 2 plus 3 into a. That will give you AA cancel 2 is to 2 plus 3 which is 5. That's the answer for this question. Simple. 2 is to 5. Very good all in one. 2 is to 5 is the answer. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూడగానే అలా ఆన్సర్ చెప్పేయాలి మీరు. ఇప్పుడు ఈసారి 3 బ్లాక్స్ తీసుకున్నా కదా, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది 4 kg, దాన్ని కనెక్ట్ చేసి ఒక స్ట్రింగ్ ఉంది. ఇక్కడ ఒకడు ఉన్నాడు 3 kg, దానికి కనెక్ట్ చేసి ఇంకో స్ట్రింగ్ ఉంది. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు 2 kg, దానికి కనెక్ట్ చేసి ఇంకో స్ట్రింగ్ ఉంది. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు వాడు 1 kg. వీళ్ళిద్దరిని కలిపి ఒక ఫోర్స్ F లాగుతుంది. ఆ F ఎంతో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఏమడుగుతానంటే టెన్షన్ అడుగుతాను. ఇక్కడ టెన్షన్ ఏమనుకో అంటే పిల్లలు T1 అనుకోండి. ఇక్కడ టెన్షన్ని T1, ఇక్కడ టెన్షన్ ఏమనుకుంటారంటే T2, ఇక్కడ టెన్షన్ ఏమనుకుంటారంటే T3. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే T1 is to T2 is to T3 కావాలి. అలా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరా? T1 is to T2 is to T3 కావాలి. చూసి అలా వెంటనే ఆన్సర్ చెప్పేయగలరా లేదా? చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఎలా సార్ అంటే T1 ఏం చేస్తుందంటే ముందు చెప్పే ముందు ఆన్సర్ ఒకసారి చూడండి. T1 ఏం చేస్తుందంటే వీళ్ళు ముగ్గురిని లాగుతుంది కదా, వీళ్ళు ముగ్గురిని పుల్ చేస్తుంది కదా. ఎవరెవరిని? 2 kgని, 3 kgని, 4 kgని పుల్ చేస్తుంది. సో T1 ఏమవుతుందంటే 2 + 3 + 4 into A అవుద్ది. ఏ యాక్సలరేషన్ రేషియో ఉన్నప్పుడు యాక్సలరేషన్ ఎలాగో క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఓన్లీ దాని వెనకాల ఉన్న మాసెస్ యాడ్ చేస్తే చాలు. T1 అప్పుడు ఏం కావాలంటే ఈ ముగ్గురిని యాడ్ చేయాలి కాబట్టి 4 + 3 + 2 ఎంత అంటే 4 + 3 7, 7 + 2 9. సో ముందు 9. నెక్స్ట్ T2 ఎవరెవరిని పుల్ చేస్తుంది అంటే 3ని 4ని పుల్ చేస్తుంది కాబట్టి 3ని 4ని మాస్ని యాడ్ చేస్తే 7. అండ్ ఫైనల్గా T3 ఎవరిని పుల్ చేస్తుంది అంటే ఒక 4నే పుల్ చేస్తుంది కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే 9:7:4. కరెక్ట్, ఆల్ ఇన్ వన్ కరెక్ట్, JEE కరెక్ట్, మోసాగ్నా కరెక్ట్, మోహిత్ కరెక్ట్, సనా కరెక్ట్, అందరూ కరెక్ట్ చేశారు. 9:7:4 ఆల్ ఇన్ వన్ 9:7:4. చూడు ఇక్కడ 4 kg. యా కరెక్ట్ అశ్విత, రైట్. సో ఇస్ దిస్ క్లియర్? టెన్షన్స్ ఓకేనా? ప్రాబ్లం లేదు కదా. నేను ఈ వీక్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నా. ఏం తెలుసా? కన్స్ట్రెయిన్డ్ మోషన్. ఇప్పటి వరకు మీరు ఏ ఛానల్లో కూడా ఇక్కడ కూడా కని విని ఎరగని రీతిలో చెప్తా. కన్స్ట్రెయిన్డ్ మోషన్ అన్ని ఎగ్జాంపుల్స్ చేయాలి మనం. కన్స్ట్రెయిన్డ్ మోషన్లో అన్ని ఎగ్జాంపుల్స్ చేయాలి. లెట్ us move on to the next situation. I'm asking you a question. See, ఒక పని చేద్దాం, లామిస్ థియరంకి వెళ్ళిపోదామా? ఓకే, ఈ ఒక్క క్వశ్చన్ చేసేసి లామిస్ థియరంకి వెళ్ళిపోదాం. There is this force which is making an angle 45 degrees with vertical, and this force is 10√2 Newton. This force is 10√2 Newton. There is one more force which is acting along this way,
and this force is 10 Newton, and this force is 10 Newton, and finally you have this force which is coplanar. Coplanar ante lying in same plane, this angle is theta and the value is f. Tell me what are the values of f comma theta for the particle to be in equilibrium. For the particle to be in equilibrium. Particle equilibrium lo undalante f theta value enta. ఇది చేసిన తర్వాత మనం లామిస్ థీరంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే లామిస్ థీరం ఈక్విలిబ్రియం గురించే చెప్తుంది కాబట్టి. లామిస్ థీరం ఈక్విలిబ్రియం గురించే చెప్తుంది కాబట్టి we will go on to లామిస్ థీరం after this one. సార్ ఏం చేయాలి సార్? ఈక్విలిబ్రియంలో ఉంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ జీరో కాబట్టి సిగ్మా ఎఫ్ఎక్స్ జీరో అయిపోతుంది, సిగ్మా ఎఫ్వై కూడా జీరో అయిపోతుంది, సిగ్మా ఎఫ్జెడ్ కూడా జీరో అయిపోతుంది. కాకపోతే ఇవి ఎక్స్వై ప్లేన్లో ఉన్న కోప్లేనార్ ఫోర్సెస్ కాబట్టి నేను ఓన్లీ ఎక్స్వై మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇందాక మనం ఎలాగైతే చేసామో అదే విధంగా చేసేద్దాము. సిగ్మా ఎఫెక్ట్స్ రాద్దాం, దాన్ని జీరోకి ఈక్వల్ చేద్దాం. ఎలా రాయాలి సార్ అంటే, ముందు ఈ 10 ఉంది కదా, ఈ 10 లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఏం రాయాలంటే -10 రాయాలి, బికాజ్ లెఫ్ట్ ఈజ్ నెగటివ్, సో -10. దాంతోపాటు ఈ 10√2 ఇలా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ 10√2కి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయిరా. ఒకటి వర్టికల్లీ డౌన్వర్డ్ కాంపోనెంట్ విచ్ ఈజ్ 10 cos 45 degrees, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్ విచ్ ఈజ్ 10 sin 45 degrees. చూద్దాం అది ఎంతవరకు కరెక్టో ఒకసారి చూద్దాం. సో -10, సో దట్ విల్ గివ్ యూ ఇది 10 cos 45 ప్లస్ 10. ఇంకా దాంతోపాటు ఈ ఎఫ్ యొక్క ఫోర్స్ కూడా రైట్ వర్డ్ డైరెక్షన్లో ఉంది, అది ఎంత అంటే ఎఫ్ కాస్ థీటా. ఈ స్టెప్ అర్థమైందా చూడండి, theta equal to 45 degrees. Are you sure? I don't think so. సో ఇగో ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు, 45 రాస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ 45. చూడండి ఒకసారి ఎక్స్ డైరెక్షన్లో చూడండి, ఈ ఫోర్స్ ఉంది కదండి, ఇది 10√2 ఇలా ఉందంటే ఈ డైరెక్షన్లో 10√2 cos 45 అంటే ఎంత? 10 న్యూటన్. ఈ డైరెక్షన్లో 10√2 sin 45 లేదా 10√2 వాటెవర్, ఇది కూడా ఎంత అంటే 10 న్యూటన్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ 10 న్యూటన్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, ఇంకేముంది హారిజాంటల్ డైరెక్షన్లో, మిగిలింది వర్టికల్ ఒకటే. ఇప్పుడు ఈ ఎఫ్ఐ ఏం చేయాలంటే వర్టికల్ని మాత్రమే క్యాన్సిల్ చేయాలి, 10/√2 కాదు. సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ జీరో కాబట్టి వీడిని జీరో చేస్తే -10 + 10 జీరో అయింది కాబట్టి ఎఫ్ కాస్ థీటా వాల్యూ జీరో అయిపోయింది. ఎప్పుడైతే ఎఫ్ కాస్ థీటా వాల్యూ జీరో వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫర్దర్ మోర్ ఎఫ్ సైన్ థీటా, ఇప్పుడు థీటా 90 అన్నప్పుడు ఈ ఫోర్స్ ఇలా అయిపోయింది, ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ క్యాన్సిల్ అయితే సరిపోతుంది. సో వర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఈ 10 న్యూటన్ దీని కాంపోనెంట్ ఉంది కాబట్టి -10 డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ప్లస్ ఎఫ్ సైన్ థీటా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. వాళ్ళిద్దరిని యాడ్ చేసినా కూడా జీరో రావాలి. సో ఎఫ్ సైన్ థీటా వాల్యూ ఎంత అయిందంటే ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. అక్కడ నుంచి థీటా 90 ఈక్వల్ టు 90 degrees అని తెలిసింది కాబట్టి sin 90 1 అవుతుంది కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 న్యూటన్ అవుతుంది. యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. క్లారిటీ ఉందా లేదా చెప్పండి. జోష్నా కరెక్ట్. So the answer is f comma theta in equilibrium. So the answer has to be 10 comma pi/2 లేదా 10 comma 90 degrees. ఓకేనా ఇది? cos A 0 A 90 correct. Now we'll move on to the important one which is Lami's theorem. Lami's theorem లోకి వెళ్ళిపోదాం.
లామిస్ థీరం ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఓన్లీ గుడ్స్ అన్న ఓన్లీ 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై అవుద్ది. అండ్ దట్ టు దిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వెన్ సిస్టమ్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం. సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలి లేదా బాడీ ఈక్విలిబ్రియంలో ఉండాలి. మొత్తం సిస్టమ్ అవసరం లేదు. ఓన్లీ వెన్ particle is in equilibrium. Applicable only when particle is in equilibrium. Okay, particle is in equilibrium అంటే net force ఏం అవ్వాలి? 0 అవ్వాలి. Equilibrium రాసేద్దాం. If you observe concurrent forces acting at the same point, they don't have to be coplanar. Coplanar అవ్వాల్సిన అవసరం లేదా అంటే coplanar కూడా ఉండాలి కంపల్సరీ. నాన్ కోప్లేనార్ ఫోర్సెస్ అయితే 3 సరిపోవమ్మా. నాన్ కోప్లేనార్ ఫోర్స్ అయితే 3 సరిపోవు. సో కాంకరెంట్ ఫోర్సెస్ 3 ఉంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ ఉంది కదా పిల్లలు, రెండు ఫోర్సెస్కి మధ్యలో యాంగిల్. ఆల్ఫాకి ఆపోజిట్ ఎవరైతే ఉన్నాడో వాడిని పీ బార్ అనే ఒక వెక్టర్ తీసుకున్నాం. బీటాకి ఆపోజిట్ ఎవరైతే ఉన్నాడో వాడిని క్యూ బార్ అనే ఒక వెక్టర్ తీసుకున్నాం. గామాకి ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాడిని ఆర్ బార్ అనే వెక్టర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాన్సిక్వెన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఓన్లీ. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాన్సిక్వెన్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఏంటి ట్రయాంగిల్ అంటే P bar plus Q bar plus R bar is equal to 0. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఇది? P bar plus Q bar plus R bar is equal to 0. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ట్రయాంగిల్ నుంచే వస్తుంది కదా. మరి ఆ మూడు కలిసి ట్రయాంగిలే ఫామ్ చేస్తాయి. సో Lami's theorem is actually consequence of triangle law. Lami's theorem is a consequence of triangle law. సో Lami's theorem ఏం చెప్తుంది పిల్లలంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఏంటా 3 ఫోర్సెస్ అంటే పీ బార్ ఒకటి, క్యూ బార్ ఒకటి, ఆర్ బార్ ఒకటి. పీ బార్ ఒకటి, క్యూ బార్ ఒకటి, ఆర్ బార్ ఒకటి. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పిల్లలకి కొంత కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు రేపటి నుంచి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్ తక్కువ ప్రాబ్లం ఎక్కువ చేయిస్తారు. రేపటి నుంచి మనం ఇక ప్రాబ్లమ్సే చేస్తున్నాం. ఇక మీ అందరికి ఓకేనా చెప్పండి నాకు అసలు ఫస్ట్ అది. ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే కొంచెం టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం మనం. రేపు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఆన్ సూడో ఫోర్స్, ప్రాబ్లమ్స్ ఆన్ సూడో ఫోర్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రయాంగిల్, ప్రాబ్లమ్స్ ఆన్ Lami's theorem, ప్రాబ్లమ్స్ ఆన్ యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఎట్సెట్రా ఇవన్నీ చేసుకుంటూ వెళ్దామా? సార్ దిస్ క్లాస్ ఇస్ ఫర్ విచ్ క్లాస్ సార్? మీకోసమే JEE 2022 ఆస్పిరెంట్స్, 23-4 ఆస్పిరెంట్స్. అందరూ ఓకే అంటే మనం ఓకే అంటే నేను ఇప్పుడు దాని ప్రకారం వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు తెలుసు అని మీరు చెప్పడం ఇవన్నీ కన్నా కూడా మీకు నేను ఏం చేస్తానంటే చెప్తా, కాన్సెప్ట్ కూడా చెప్తాను నో డౌట్. దాంతోపాటు ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్దాం బ్రీఫ్గా. ఓకే, బ్రీఫ్ అంటే డీటెయిల్డ్గానా లేకపోతే పైన లైక్ ఓకే ఆ కొన్ని కాన్సెప్ట్స్ తెలియవు. ఓకే, మీరు ఏం చేయండి అంటే నేను ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నాకు సార్ ఈ ఫలానా కాన్సెప్ట్ నాకు రాదని చెప్తే నేను దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా. అంటే కాన్సెప్ట్కి 1.5 అవర్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కావు కదా. అందుకే ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎలాగో దాంట్లో కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో మోర్ ప్రాబ్లమ్స్ విత్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ ద ప్రాబ్లమ్స్. క్లియర్? సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఫుల్ టాపిక్స్ చెప్పండి. సెకండ్ ఇయర్ టాపిక్స్ అజయ్ కాన్సెప్ట్ కావాలంటున్నాడు, డీటెయిల్గా కావాలా? సరే చూద్దాంలే, అది కొంచెం ఇది కొంచెం 50% చేద్దాం. లెట్స్ డూ టుగెదర్ సార్. జోష్న మంచి ఉత్సాహంతో, అందుకే గుడ్ జోష్న. కాన్సెప్ట్ కూడా ఓకే రైట్, అది కూడా చేద్దాంలే. స్టార్టింగ్లో కొంచెం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాతే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తే బెటర్. కాన్సెప్ట్ స్పీడ్గా చెప్పండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ చేద్దాం. ఓకే ఫైన్. సో ఇది Lami's theorem. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి.
ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఒక పాయింట్ ఉంది ఓ అని, దాని మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. O is a point and there are 3 forces acting on it. Find T1 and T2 పిల్లలు. లామిస్ థియరం అప్లై చేస్తే టక్ అని వచ్చేస్తుంది ఆన్సర్. ఇది టక్ వచ్చేసింది. Find T1 and T2. Find T1 and T2. ఎలా ఫైండ్ చేయాలో ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్స్ ఎక్కువ చేద్దాం. లోకేష్ కూడా అదే అంటున్నాడు. చేద్దాం. బాయ్ సను. సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది. నాది కూడా ఒక 5 minutes 10 minutes అయితే అయిపోతుంది. సో T1 T2 కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం ఒకసారి చూడండి. ముందు మనకు తెలిసింది ఏంటో రాద్దాం. ఏంటది? P/sin alpha is equal to Q/sin beta is equal to R/sin gamma. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి సార్? ఇందులో ఇప్పుడు P అంటే Q అంటే ఎవరు సార్? మన ఇష్టం ఎవరినైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే వీడిని P లాగా భావిద్దాం. వీడు P లాగా భావిస్తే వీడికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఎంత సార్ అంటే 150 degrees కాబట్టి వీడిని P అనుకున్నప్పుడు మిగతా 2 ఫోర్సెస్కి మధ్యలో యాంగిల్ తీసుకోవాలి. ఎవరినైతే P అనుకుంటావో దాన్ని ఇక్కడ రాసేసి డివైడెడ్ బై సైన్ ఆఫ్ మిగతా 2 ఫోర్సెస్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే 150 degrees. అది రాసేయండి. నెక్స్ట్ Q ఎవరిని తీసుకుందాం సార్ అంటే T1 ఉన్నాడు కదా, వాడిని Q తీసుకుందాం. T1 Q తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే చూద్దాం. T1 Q తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ 60 degrees కదా, ఈ యాంగిల్ 60 degrees, ఈ యాంగిల్ ఎంత 90 degrees. ఇది 60, ఇది 150, ఇది 90 అయినప్పుడు ఇది ఎంత అవుతుందో చెప్పగలరా? సార్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఇందాక నువ్వే కాన్సెప్ట్ కావాలన్నావు. టెల్ మీ సార్, టెల్ వాట్ సార్ వెన్ క్లాస్ 11 ఐఎమ్ JEE 2025. 25 aspirant. अच्छा, okay. How do you find this angle? Sum of all the angles should be 60. Ela 150 plus 90 is 240. 240 plus 60 is 300. 300 and this 60. Correct. Very good. Perfect. బాగా చేశారు. అన్నీ యాడ్ చేస్తే 360 రావాలి కాబట్టి చేశారు. ఓకే రైట్. ఇది 60 అయితే ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తుంది. ఇది ఎంత అవుతుందండి? 30 degrees అవుద్దా లేదా? అది 60. ఈ ఫోర్స్ హారిజాంటల్తో 60 చేస్తే వర్టికల్తో 30 చేస్తుంది కదా. హారిజాంటల్తో 60 చేస్తే వర్టికల్తో 30 చేస్తుంది, అవునా కాదా? సార్ ఎందుకు ఇప్పుడు అది అవసరమా మనకి? అవసరం అండి. ఎలా సార్ అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది సార్? ఈ రెండు పర్పెండిక్యులర్ కదా. ఈ 30 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది సార్? 60 అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. కరెక్టా కాదు? 90 minus 30 60. వెరీ గుడ్. అన్ని యాంగిల్స్ చేస్తున్నారు పిల్లలు. గుడ్. మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? ఇది కూడా కావాలిగా. అసలు ఇదే ఇంపార్టెంట్. 150లోంచి 30 పోతే ఎంత అవుతుందంటే ఈ మిగిలిన యాంగిల్ ఎంత అవుతుందంటే 120 అవుతుంది. టోటల్ 180 కావాలి కాబట్టి ఇది 60 degrees అవుతుంది.
సార్ ఇది 60 చెప్పడానికి ఇది ఎంత చెప్పాలా, ఇది వర్టికల్తో ఇక్కడ యాంగిల్ చేస్తే ఇది కూడా అదే కదా 60. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే T1 ఉంది కదా, T1కి ఆపోజిట్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు ఫోర్సెస్ వీళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 60 degrees కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే sin 60 degrees అని రాయాలి. అండ్ ఫైనల్గా T2 ఉంటే T2 ఎవరంటే వీడు, మిగిలింది ఈ రెండు ఫోర్సెస్ వాళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్. T2 వీడు కదా, వీడు T2 రాసేసిన తర్వాత ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దరికి మధ్యలో మిగిలిన యాంగిల్ ఎంత అంటే 150 degrees కాబట్టి ఇదేమవుతుందంటే sin 150 degrees. అంటే సార్ ఇప్పుడు మాకు రెండు వచ్చేస్తే మిగతాది ఎలా రాయాలి సార్ అంటే అది ఇంకా ఈజీ. ఎలా అంటే ఈ రెండు మనకు తెలియకపోయినా కూడా రాయొచ్చు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ రెండు మనకు తెలియవు అప్పుడు రాయలేమో సార్ అంటే బ్రహ్మాండంగా రాయొచ్చు. ఎలా సార్ అంటే ఈ యాంగిల్ చూడండి ఒకసారి, ఈ యాంగిల్ అబ్జర్వ్ చేయండి. 60 వచ్చింది కదా మనకి, 60 వచ్చిందా, మనం తెలిస్తే బెటర్. 60 వచ్చింది కాబట్టి ఈ యాంగిల్ 150, ఈ యాంగిల్ 60. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 360 ఉండాలా ఉండొద్దా? సమ్ ఆఫ్ ది యాంగిల్ 360 ఉండాలంటే ఒకటి నీకు 150 అయిపోయింది, ఇంకొకటి 60 అయిపోయింది, మిగిలిన ఎవరు 150 కదా, టోటల్ 360 రావాలంటే. అంటే లామిస్ థీరంలో రెండు యాంగిల్స్ తెలిస్తే చాలు, మిగతా యాంగిల్స్ ఈజీగా వచ్చేస్తాయి. టోటల్ 360 అవ్వాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్, దీన్ని సాల్వ్ చేయాలి. 20 డివైడెడ్ బై sin 150 ఎలా రాయొచ్చు అంటే 180 - 30 degrees. సో sin 180 - θ is sin θ కాబట్టి sin 30 1/2 కాబట్టి 1/2 రాద్దాం. ఇక్కడ sin 60 √3/2 కాబట్టి ఏం రాద్దాం అంటే T1 డివైడెడ్ బై √3/2 అని రాద్దాం ఇజ్ ఈక్వల్ టు T2 డివైడెడ్ బై మళ్ళీ sin 50 ఎంత అంటే 1/2. సో ఇఫ్ యూ అబ్జర్వ్ అండ్ క్యాన్సిల్ దెమ్ దెన్ యూ హ్యావ్ ఇక్కడ 2 got క్యాన్సిల్. దెన్ ఈ √3 వీళ్ళిద్దరిని ముందు ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే T1 బై √3 వాల్యూ ఎంత అవుతుందంటే 20 కాబట్టి T1 వాల్యూ 20 √3 అవుతుంది. అండ్ T2 is equal to ఎంత అవుతుందంటే సింపుల్గా 20 అవుతుంది. సో ద వాల్యూస్ ఆర్ T2 is equal to 20 Newton and T1 is equal to 20 √3 Newton. That's the answer for this question. Is this clear? So that's regarding the Lami's theorem. And you have one more question regarding Lami's theorem. And if you observe, we're going to solve this question. And this is probably the last question of this session. Tomorrow we'll be coming up with Nero's laws explain chesa, Lami's theorem explain chesna kada. Repu em chestanante change in momentum concept okati and tarvata repu em cheyali ante free body diagrams మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. థ్యాంక్ యూ అభినవ్. అండ్ దాంతో పాటు రేపు యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్సే చేయాలి, మచ్ మోర్ ప్రాబ్లమ్స్. Yeah, crystal clear. Thanks a lot. Shivaranjini. Okay. A mass of 3 kg is suspended by a rope of length 2 meters from the ceiling. ikkadekado ceiling undi. Okay, ceiling వేసుకుందాం ముందు. ఆ సీలింగ్ మీద నుంచి ఒక 3 kg మాస్ ని సస్పెండ్ చేశారు యూజింగ్ a length of rope of length 2 meters from the ceiling. A force of 40 Newton in horizontal direction is applied at midpoint P of the rope as shown. Shown diagram ivalega mari. What is the angle? Okay. Itla P ane point దగ్గర horizontal force apply చేశాడు. ఎంత అంట 40 Newton అంట. What is the angle the rope makes with the string in equilibrium? ఇంకా స్ట్రింగ్ ఇక్కడ ఉంది, స్ట్రింగ్ కంటిన్యూ అయింది. దిస్ ఈజ్ ఇదే స్ట్రింగ్. ఫోర్స్ని డిఫరెన్షియేట్ చేద్దాం, 40 Newton ఇట్లా రాసుకుందాం. Newton ఇక్కడ రాసుకుందాం. ఈ స్ట్రింగ్ లో టెన్షన్ ఉంటుంది ఈ డైరెక్షన్ లో. అండ్ దిస్ ఈజ్ అగైన్ ద బ్లాక్ ఆఫ్ మాస్ m. అండ్ వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద బ్లాక్ అంటే ఇది 3 kg కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఎవరు ఉంటారంటే 3g ఉంటుంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ హౌ కెన్ ఐ ఆస్క్ మై డౌట్స్ దట్ ఐ హ్యావ్ గాట్ ఇన్ క్లాస్, యూ కెన్ టెక్స్ట్ హియర్, ఇఫ్ ఐ సీ ఇట్ ఐ విల్ సాల్వ్ ఇట్. ఈ పాయింట్లో పుల్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఒక పాయింట్. యాక్చువల్గా ఇక్కడ కూడా టెన్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా టెన్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా టెన్షన్ ఉంటుంది. బట్ ఈ టెన్షన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అది ఇటు బ్యాలెన్స్ అయిపోద్ది కాబట్టి. సో బేసిక్గా ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుందంటే టెన్షన్ ట్రైస్ టు పుల్ కదా, టెన్షన్ ట్రైస్ టు పుల్. ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను ఇక్కడ. టెన్షన్ ఆల్వేస్ ట్రైస్ టు పుల్ ద మాస్. టెన్షన్ ఆల్వేస్ ట్రైస్ టు, కాన్స్టెంట్ మోషన్లో మళ్ళీ చెప్తాను బట్ స్టిల్, టెన్షన్ ఆల్వేస్ tries to pull the mass. This is important point. PDF వచ్చేస్తుంది రేపు వచ్చేస్తుంది, నో డౌట్. కిరణ్ సార్ will take that responsibility, he will send it. సో ఇక్కడ టెన్షన్ ఇలా ఉంటుంది, ఇక్కడ టెన్షన్ ఇలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. టెన్షన్ ఎంత అంటే 3G. సో ఇక్కడ 3G, దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అంటే వర్టికల్ యాంగిల్ ఎంత సార్ ఇది అంటే తీటా అనుకుంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లామిస్ థీరం అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి సార్ లామిస్ థీరం అంటే ఇందాక చేసినట్లు P/sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకు ఊరికే రాయాలి చెప్పండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు ఈ టెన్షన్ తీసుకుందాం, టెన్షన్ T, దీనికి ఆపోజిట్ ఉన్నది ఎవరు అంటే 40 న్యూటన్ అండ్ 3G. ఎంత వీళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్ 90 degrees. 40 న్యూటన్ ఈ డైరెక్షన్లో ఉంది, 3G డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, వీళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees. వాట్ టెన్షన్కి ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి T/sin 90, వెరీ సింపుల్. ఓకే సార్, ఫైన్. T/sin 90 degrees ఇస్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈ యాంగిల్ని మనం తీటా లాగా తీసుకోవచ్చు, దే ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అప్పుడు ఇది ఎంత అవుతుంది సార్ అంటే 180 మైనస్ తీటా అవుతుంది, 180 మైనస్ తీటా. 40 న్యూటన్ ఫోర్స్కి మిగిలిన రెండు ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ తీటా. కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే 40 డివైడెడ్ బై సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా, సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా is equal to, ఇంకా మిగిలింది ఎవరంటే 3G డౌన్వర్డ్ డైరెక్షన్, ఈ యాంగిల్ 90 కాబట్టి ఈ ఫోర్స్ తర్వాత మిగిలిన రెండు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరికి మధ్యలో యాంగిల్ తీసుకోవాలి. కాబట్టి 3G డివైడెడ్ బై ఆ యాంగిల్ ఎంత అంటే 90 ప్లస్ తీటా. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ as sin 90 ప్లస్ తీటా, sin 90 ప్లస్ తీటా. సో వీఆర్ గోయిన్ టు సాల్వ్ దిస్. T/sin 90 అంటే 1 is equal to 40 divided by sin 180 minus theta is sin theta only, and second quadrant it is positive, and 3G divided by sin 90 minus theta is sin 90 plus theta is cos theta, also sin 90 minus theta cos theta. 90 plus అయినా 90 minus అయినా ఒకటే, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి. సో అబ్జర్వ్ చేస్తే సైన్ పైకి వెళ్ళిపోతే T is equal to ఏమవుతుందంటే 40 by sin theta is equal to, మళ్ళీ ఒక పని చేద్దాం, ముందు sin theta వాల్యూ కనుక్కుందాం. సార్ ఎలా కనుక్కుంటారు సార్ అంటే వీళ్ళిద్దరిని ఈక్వల్ చేద్దాం. ముందు వీళ్ళిద్దరిని ఈక్వల్ చేసినట్లయితే G వాల్యూ 10 తీసుకోమని మనకు చెప్పలేదు, బట్ మనం కన్వీనియన్స్ కోసం G ఏం చేద్దామంటే 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుందాం, మనమే బ్రాకెట్లో రాసుకుందాం. ఈ రైటింగ్ మ్యాచ్ అయిపోయిందిలే. కానీ సైన్ థీటా వెళ్ళిపోతే ఇది 30 అవుతుందిరా. 40 ఆ 3G కిందికి వస్తే 30 అవుతుంది. 40/30 ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ ఎంత అంటే టాన్ థీటా. 40/30 క్యాన్సిల్ చేస్తే 4/3. దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా ఎప్పుడైతే 4/3 వచ్చిందో థీటా వాల్యూ ఎంత అని మనకు తెలిసిపోవాలంటే థీటా వాల్యూ 53 degrees తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు టెన్షన్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం సార్ అంటే టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు, మనకు యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్ అయిపోయిందండి, అయినా సరే మనం టెన్షన్ కనుక్కుంటున్నాం. యాక్చువల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ అయిపోయింది. ఏంటి, తీటా ఒకటే కనుక్కోమన్నారు,
ఆ కనుక్కున్నాం మనం యాంగిల్ ఎంత వచ్చిందంటే 53 degrees. ద ఆన్సర్ ఇస్ డన్. బట్ స్టిల్ వీఆర్ ఫైండింగ్ ద టెన్షన్ అండ్ ఆల్సో అండ్ టీ కూడా కనుక్కోమన్నట్టు ఉన్నారు. సో చేద్దాం. టీ ఎంత అంటే వీళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై sin 53 ఎంత అంటే 4/5. దెన్ ద వాల్యూ ఆఫ్ టెన్షన్ వుడ్ బి ఈక్వల్ టు 4 క్యాన్సిల్. 50 Newton is the answer. 50 Newton is the answer. Good, very good. సార్ మాకు డైలీ చెప్తారా 11th క్లాస్ వాళ్ళకి? 11th క్లాస్ సిలబస్ అయ్యేంత వరకు చెప్తానమ్మా 11th క్లాస్. తర్వాత 11th క్లాస్ ఉండదు, 12th ఉంటుంది మొత్తం. దాని తర్వాత డిపిపి సబ్బో ఇంకా చాలా ఉంటాయి. సో ఇక్కడ వరకు చెప్పింది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అండ్ దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ ఐ హ్యావ్ టు సైన్ ఆఫ్. అండ్ whoever is watching, if you didn't like the video, like it, share it and subscribe to your near and dear. అండ్ రేపు మనం కలుద్దాం. రేపటి టాపిక్ ఏంటో ఈరోజే చెప్పేస్తున్నాను, ఒకసారి చూడండి. అంతకంటే ముందు ఒక క్వశ్చన్ ఏదైనా ఉంటే మీకు చెప్పేయాలి, ఇది చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ని నోట్ చేసుకోండి, లేదా మీకు పీడిఎఫ్ ఎలాగో వస్తుంది కాబట్టి పీడిఎఫ్లో తీసుకోండి. ప్రసాద్ సిహెచ్ సార్ టుమారో క్లాస్ టైమింగ్స్ ఎప్పుడు? టుమారో కూడా రేపు నా క్లాస్ 9 o'clock ఉంటుందండి. 9 o'clock కలుద్దాం. ఇప్పటికే 10:30 అయిపోయింది. ఒక 10 minutesలో మీరు ఆఫ్ అయిపోయి నిద్రపోండి. పొద్దున్న త్వరగా లేవండి, బాగా ఒక ½ an hour చదవండి, షార్ట్ నోట్స్ రాయండి, రివైజ్ చేయండి. మీరు ఏదైతే షార్ట్ నోట్స్ అని ఒకటి రాసుకోండి, అది నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లలకి. సార్ ప్లీజ్ క్లాసెస్ ఫాస్ట్గా స్టార్ట్ చేయండి. 9 అమ్మ, నా టైం 9 కాబట్టి 9కి అయితే 6 అంటే 6 అయింది. ఈ వీక్ అయితే 9 ఉంది, నెక్స్ట్ వీక్ చూద్దాం, మళ్ళీ మారుతూ ఉంటుంది యాక్చువల్గా టైమింగ్స్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో విత్ some problems as well as some new topics in laws of motion. And until then, take care, have a good night, good sleep, eat healthy, have good food and stay wealthy in future. So that's it for today. See you tomorrow. Until then, take care. Bye. Samir signing off.